హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ మదర్స్ అవుట్ దే. అయితే ఈ ఆర్ట్ గురించి వస్తే నార్మల్గా నేను ఎప్పుడైనా ఆర్ట్ వేద్దాం అనుకున్నప్పుడు రిఫరెన్స్ కోసం పింట్రెస్ట్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి వాటిని చూసి సేవ్ చేసి పెట్టుకుంటా. అయితే మనం పింట్రెస్ట్లో ఏదైనా సెర్చ్ చేస్తే వాళ్ళు సజెషన్స్ కూడా పంపిస్తారు. 4 days బ్యాక్ అనుకుంటా పింట్రెస్ట్ నుండి నాకు ఒక సజెషన్ వచ్చింది. చూడగానే ఆర్ట్ చాలా మంచిగా అనిపించింది. అరే వై కాంట్ వి ట్రై, దగ్గరలో మదర్స్ డే కూడా ఉంది కదా, ట్రై చేద్దామని అనిపించింది. సరే వేద్దామని అనుకున్నా. ఒకసారి ఆర్ట్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఆర్ట్లో వాళ్ళు రెడ్ కలర్ హార్ట్ వేసింది, అది ఉలెన్ థ్రెడ్ యూజ్ చేసి వేసిరు. నా దగ్గర అసలు అలాంటి ఉలెన్ థ్రెడ్ లేనే లేదు. ఓకేలే ఎట్లాగూ వేద్దామని అనుకున్నాం కదా, ఎందుకు ఆగడము, రెడ్ కలర్ మార్కర్ ఏదో ఒకటి యూజ్ చేసి మేనేజ్ చేద్దామని అనిపించింది. మార్కర్తోని మొత్తం డ్రాయింగ్ వేసిన, రెడ్ కలర్ అవుట్లైన్ కూడా వేసి మొత్తం మేనేజ్ చేసిన. కానీ లోపల ఎక్కడో ఉండే అరే మనం కూడా ఆ థ్రెడ్తో యూజ్ చేసి చేస్తే అయిపోము, అవుట్పుట్ ఎట్లుంటుందా అని అనిపించుండే. అయితే ఈవినింగ్ అనుకుంటా, ఎగ్జాక్ట్ ఈవినింగ్ మా రూమ్లో ఎవరో షాపింగ్ చేసి వాళ్ళ డ్రెస్కి వచ్చిన ట్యాగ్స్ ఇంకా థ్రెడ్ కట్ చేసి అక్కడ పడుండే. అది తీసుకొని అరే ఈ థ్రెడ్ మనకు యూజ్ అవుద్దేమో అనిపించింది. ఆ థ్రెడ్ వైట్ కలర్లో ఉంటే దానికి రెడ్ కలర్ పెయింట్ వేసి దాన్ని ఇట్లా యూజ్ చేసిన. అవుట్పుట్ చాలా మంచిగా అనిపించింది. ఒక్కోసారి మనం ఏదైనా అనుకున్నప్పుడు నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. అది అమ్మ గురించి అయితే ఇంకా డెఫినెట్గా 100% సపోర్ట్ ఉంటుంది. అయితే ఈ ఆర్ట్ ఎవరైతే చూస్తున్న అమ్మలందరికీ, ఇంకా ఎవరైతే క్యారీయింగ్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఆర్ట్ని డెడికేట్ చేస్తున్నా.